Dear students, welcome to online classes ABN and PRR College. Now this is Srinivas. We have completed chapter 1, namely electric field intensity and electric potential. So we are going to the second chapter, namely dielectrics. సో మనం ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాము, సెకండ్ చాప్టర్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ సెకండ్ చాప్టర్ పేరు ఏంటంటే డైఎలక్ట్రిక్స్. యూనిట్ 1లో మనకు తెలుసు 2 చాప్టర్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ద సెకండ్ చాప్టర్, డైఎలక్ట్రిక్స్. సో డైఎలక్ట్రిక్స్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. We know that current flows only in those substances in which there is an availability of free flow of electrons. సో మనకు తెలుసు ఎటువంటి సబ్స్టెన్సెస్లో అయితే ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో, అంటే ఎలక్ట్రాన్స్ అన్ని ఫ్రీగా ఫ్లో అవడానికి ఛాన్స్ ఉంటుందో అట్లాంటి సబ్స్టెన్సెస్లో మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో దోస్ సబ్స్టెన్సెస్ ఆర్ కాల్డ్ కండక్టర్స్. సో వాటిని మనం అంటాం కండక్టర్స్ అంటాం. అలాగే మనకి కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయి, అట్లాంటి సబ్స్టెన్సెస్లో మనకి ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి అవైలబిలిటీ ఉండవు. సో అట్లాంటి వాటిని నాన్ కండక్టర్స్ అంటాము. అట్లాగే వాటిని కొన్నిసార్లు డైఎలక్ట్రిక్స్ అంటాము. వీటిని ఇన్సులేటర్స్ అని కూడా చెప్తూ ఉంటాం. సో మనకి ఏం తెలుసు అనమాట, ది కరెంట్ ఫ్లోస్ ఓన్లీ ఇన్ దోస్ సబ్స్టెన్సెస్ ఇన్ విచ్ దెర్ ఈస్ an availability of plenty of free flow of electrons. So they are called conductors. Similarly, in some substances there is no free flow of electrons available, hence current cannot flow through them. So those substances are called non-conductors, or they are also called as insulators, and sometimes they are also called as dielectrics. So let us discuss about dielectrics. What is meant by dielectrics? So dielectrics are the substances in which there is no availability of free flow of electrons. That means the electrons are tightly bound towards the nucleus. సో అట్లాంటి వాటిని డైఎలక్ట్రిక్స్ అంటే. సో డైఎలక్ట్రిక్స్ అంటే ఏంటంటే ఎట్లా ఉంటాడు, మనకి ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవైలబిలిటీ ఉండదు. ఫ్రీగా మనకి ఎలక్ట్రాన్స్ కనుక అవైలబిలిటీ ఉండకపోతే అందులోంచి కరెంట్ అనేది మనకి పాస్ అవ్వదు. సో కరెంట్ కనుక పాస్ అవ్వకపోతే అట్లాంటి వాటిని మనం డైఎలక్ట్రిక్స్ అని చెప్తాం అనమాట. సో వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటనమాట, డైఎలక్ట్రిక్స్ ఎగ్జాంపుల్స్ మైకా, గ్లాస్, ప్లాస్టిక్, వాటర్, బెకలైట్. So like that we can write some examples of dielectrics. So dielectrics are the substances in which there is no availability of the free flow of electrons, and hence all the electrons are bounded towards the nucleus. So we dielectrics అని చెప్తాం అన్నమాట. సో ఇప్పుడు మనకి కొన్ని డెఫినేషన్స్ చూద్దాం. మనకి కండక్టర్స్ అంటే ఏంటి, నాన్ కండక్టర్స్ అంటే ఏంటి చూద్దాం. కండక్టర్స్ అంటే కండక్టర్స్ ఆర్ ది సబ్స్టెన్సెస్ విచ్ allow the current to pass through them. Generally all metals can be considered as conductors. Non-conductors, the substances which do not allow the current to pass through them are called non-conductors. And dielectrics are the substances in which there is no availability of free flow of electrons. ఇప్పుడు మనం కండక్టర్స్కి డైఎలక్ట్రిక్స్కి కొన్ని డిఫరెన్సెస్ చూద్దాం. సో కండక్టర్స్కి డైఎలక్ట్రిక్స్కి డిఫరెన్సెస్ చూస్తున్నాం. ఫస్ట్ వన్, డైఎలక్ట్రిక్స్ అంటే అర్థం ఏంటి, డైఎలక్ట్రిక్స్ ఆర్ ది సబ్స్టెన్సెస్ ఇన్ విచ్ దెర్ ఇస్ నో ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, whereas in the case of conductors there are plenty of free electrons available. సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పచ్చు, డైఎలక్ట్రిక్స్ అంటే ఫ్రీగా ఫ్లో ఎలక్ట్రాన్స్ మనకి అవైలబిలిటీ ఉండవు. అదే కండక్టర్స్లో కనుక తీసుకున్నట్టయితే మనకి ఫ్రీగా ఫ్లో అయ్యే ఎలక్ట్రాన్స్ చాలా అవైలబిలిటీ ఉంటాయి. అది ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్, అదే సెకండ్ పాయింట్ తీసుకుంటే మనకి ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి డైఎలక్ట్రిక్స్లో, సో దేర్ విల్ బి నో ఎలక్ట్రిసిటీ in the case of dielectrics. That means no current flows in the case of dielectrics. అదే కండక్టర్స్ తీసుకుంటే they can allow the current to flow through them. Dielectrics when the dielectrics are placed in some electric field, then the atoms are reoriented. That means what will happen is that the atoms will move to and fro about their equilibrium position.
ఇన్ ది కేస్ ఆఫ్ డైఎలక్ట్రిక్స్. డైఎలక్ట్రిక్స్ని కనుక తీసుకెళ్ళి ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కనుక ఉంచినట్టయితే అందులో ఉండే అటమ్స్ అన్నీ ఏం చేస్తాయి, టు అండ్ ఫ్రో మోషన్లో మూవ్ అవుతూ ఉంటాయట. అదే కండక్టర్స్ ఎట్లా ఉంటాయి, దే కెన్ ఈజీలీ అలౌ ది కరెంట్ టు పాస్ త్రూ దెమ్. దట్ ఈస్ ద సెకండ్ కేస్. సో థర్డ్ కేస్. సో దట్ ఈస్ ద థర్డ్ డిఫరెన్స్. థర్డ్ డిఫరెన్స్ ఏం చెప్పచ్చు, ఎప్పుడైనా సరే మనం కనుక ఛార్జ్ అని కనుక డైఎలక్ట్రిక్ కనుక ఇచ్చినట్టయితే ఈ ఛార్జ్ ఆల్వేస్ రిసైడ్స్ ఓన్లీ అట్ దట్ పర్టికులర్ ప్లేస్. ఎక్కడైతే ఛార్జ్ ఇచ్చామో అక్కడే అది రిసైడ్ అయి ఉంటుందట. అంటే we can say that the charge is localized. The charge is localized in the case of dielectrics, whereas in the case of conductors the charge completely will spread, will uniformly occupy over the outer surface of the conductor. So in the case of conductors the charge will completely occupy over the outer surface of the conductor. So ivi manaku three differences. So these three generally are taken as some differences between the dielectrics and conductors. అట్లాగే ఇప్పుడు మనం ఒక డెఫినేషన్ చూద్దాం, వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్. ఎలక్ట్రిక్ డైపోల్. పేరులోనే ఉంది చూడండి, the name itself indicates dipole. Di means two, లేదా two charges. సో ఎట్లా ఉండాలి చార్జెస్ మనకి ఎలక్ట్రిక్ డైపోల్ అంటే, let us consider two charges. So this is called minus q, this is called plus q. This is the center and the distance between the two charges is given by 2L. ఇప్పుడు డైపోల్ అంటే అర్థం ఏంటంటే, డైపోల్ మీన్స్ టూ చార్జెస్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ ఇన్ సైన్ అండ్ సెపరేటెడ్ బై ఏ ఫైనైట్ డిస్టెన్స్ ఆర్ ఫిక్స్డ్ డిస్టెన్స్ కెన్ ఫార్మ్ ఏ డైపోల్. సో డైపోల్ అంటే ఏముండాలట, టూ చార్జెస్ ఉండాలి, రెండు ఈక్వల్ చార్జెస్ అయి ఉండాలి, అంటే మ్యాగ్నిట్యూడ్లో సమానమై ఉండాలి. ఇది క్యూ అయితే ఇది కూడా క్యూనే అయి ఉండాలి. ఒకటి నెగిటివ్ ఛార్జ్ అయితే ఒకటి పాజిటివ్ ఛార్జ్ అయి ఉండాలి. రెండింటికి మధ్యలో ఉండే డిస్టెన్స్ కొంత ఫైనైట్ డిస్టెన్స్ అయి ఉండాలి, కొంత ఫిక్స్డ్ డిస్టెన్స్ అయి ఉండాలి. సో ఇట్లా కనుక ఉన్నట్టయితే దీన్ని డైపోల్ అంటాం. సో దట్స్ వై ఎలక్ట్రిక్ డైపోల్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఇట్ ఈజ్ హ్యావింగ్ టూ చార్జెస్ equal in magnitude but opposite in sign separated by a finite distance or fixed distance is known as a dipole. దీన్ని ఇంకో రకంగా చెప్పచ్చు, ఇట్ ఈస్ ఎన్ అరేంజ్మెంట్. చూడండి అంతా కలిపి ఒక అరేంజ్మెంట్, దేనికది విడిగా చెప్పకూడదు, రెండు కలిపి ఒక సిస్టమ్ కిందకి వస్తుంది అనమాట మనకి. సో దిస్ ఇస్ అన్ అరేంజ్మెంట్ కన్సిస్టింగ్ ఆఫ్ టూ చార్జెస్ ఈక్వల్ ఇన్ magnitude but opposite in sign separated by a fixed distance or finite distance can constitute an electric dipole అని చెప్తాం. సో ఇది ఎలక్ట్రిక్ డైపోల్ అంటే. నెక్స్ట్ మనకి ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అంటే ఏంటో చూద్దాం. ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఈజ్ ఇండికేటెడ్ బై క్యాపిటల్ P. ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్, డైపోల్ ఉండే మూమెంట్ ఎంత ఉంటుంది అని చెప్పేదే ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్. సో దీనికి ఈక్వేషన్ ఏంటంటే P is equal to Q into 2L. Q అంటే ఛార్జ్, ఈ ఛార్జ్ అయినా తీసుకోవచ్చు, ఈ ఛార్జ్ అయినా తీసుకోవచ్చు, ఎనీ ఛార్జ్ మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటాం. అట్లాగే 2L అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద టూ చార్జెస్. ఈ ఎలక్ట్రిక్ డైపోల్లో రెండు చార్జెస్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ని 2L అంటాం. దీన్నే లెంత్ ఆఫ్ ది డైపోల్ అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డైపోల్ కాబట్టి దీనికి ఉండే లెంత్ ఇది. సో దట్ ఈస్ 2L. సో దీనికి డెఫినేషన్ ఏం చెప్పచ్చు మనం, ది ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ it is the product of charge and the distance between the two charges. లేదా ఇంకా క్లియర్గా చెప్తే ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఎయిదర్ ఆఫ్ ది చార్జ్, ఏ చార్జ్ అని తీసుకోవచ్చు, ఎయిదర్ ఆఫ్ ది చార్జ్ అండ్ ది లెంత్ ఆఫ్ ది డైపోల్. సో దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్. సో ఇప్పుడు దీనికి SI యూనిట్స్ ఎట్లా ఉంటాయో చూద్దాం. సో Pకి ఫార్ములా ఏంటి, Q into 2L. క్యూకి యూనిట్ ఏంటి, క్యూ మీన్స్ చార్జ్, చార్జ్కి యూనిట్ ఏంటి అనమాట కులూమ్. సో కులూమ్. 2L అంటే
distance, that is the length of the dipole. So distance between the two charges. So ఇది length కి సంబంధించింది, distance కి సంబంధించింది. సో కాబట్టి దీనికి ఉండే యూనిట్ మీటర్. So the SI unit of the electric dipole moment is given by Coulomb meter. So that is about electric dipole moment. So next concept we will. Dielectric, an atomic view. Dielectric అని అటామిక్ వ్యూలో ఎలా ఉంటుందని చెప్తాం. దీన్నే ఆరిజిన్ ఆఫ్ ది పోలరైజేషన్ అని చెప్పచ్చు, లేదా దీన్నే పోలార్ అండ్ నాన్ పోలార్ మాలిక్యూల్స్ అని చెప్పచ్చు. సో ఇప్పుడు మీకు ఎప్పుడైనా కనుక ఎగ్జామ్ కనుక రైట్ అబౌట్ పోలార్ అండ్ నాన్ పోలార్ మాలిక్యూల్స్ అన్నా ఇది రాస్తే సరిపోతుంది. సో దిస్ ఈస్ డైఎలక్ట్రిక్ అండ్ అటామిక్ వ్యూ. అటామిక్ వ్యూ ప్రకారం డైఎలక్ట్రిక్ ఎట్లా ఉంటుంది అని చూడబోతున్నాం అన్నమాట మనం. సో actually we know that any atom contains a central portion called nucleus. nucleus లో ఉంటాయి మనకి అన్నీ కూడా పాజిటివ్లీ చార్జ్డ్ ప్రోటాన్స్ ఉంటాయి, అలాగే చార్జ్ ఏమైనా న్యూట్రాన్స్ ఉంటాయి. అంటే న్యూక్లియస్ కే చార్జ్ ఉంటుంది, పాజిటివ్ చార్జ్. దీని చుట్టూ ఎట్లా ఉంటాయి, ఎలక్ట్రాన్స్ డిఫరెంట్ ఆర్బిట్స్ లో రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో అన్ని ఎలక్ట్రాన్స్ కి అది నెగటివ్ చార్జ్. సో ఏ ఆటమ్ తీసుకున్నా ఎట్లా ఉండడానికి we know that an atom consists of electrons and protons. So every atom generally consists of equal positive charges and equal negative charges in magnitude. ఎన్నైతే పాజిటివ్ చార్జెస్ ఉంటాయో అన్నీ నెగిటివ్ చార్జెస్ జనరల్గా ఒక యాటంలో ఉంటాయి. కాకపోతే ఒక్కొక్క సబ్స్టెన్స్కి డిఫరెన్స్ ఏంటంటే ది స్పేషియల్ అరేంజ్మెంట్ of these positive and negative charges may be different for different substances. Different substances ki ఈ స్పేషియల్ అరేంజ్మెంట్ అనేది వీటి మధ్యలో ఉండే స్పేషియల్ అరేంజ్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వాటికి డిఫరెంట్ స్ట్రక్చర్స్ వస్తాయి, డిఫరెంట్ షేప్స్ వస్తాయి, అంతే తేడా. కాకపోతే జనరల్గా ఏ ఆటం తీసుకున్నా, న్యూట్రల్ ఆటం ఏం తీసుకున్నా, ఎన్నైతే పాజిటివ్ చార్జెస్ ఉంటాయో అన్నే నెగిటివ్ చార్జెస్ ఉంటాయి. ఇప్పుడు మనకి అసలు పోలార్ మాలిక్యూల్ అంటే ఏంటి, నాన్ పోలార్ మాలిక్యూల్ అంటే ఏంటి చూద్దాం ఒకసారి. ఇప్పుడు చూడండి, న్యూక్లియస్ అంతా కూడా పాజిటివ్ ఛార్జ్, మొత్తం అంతా కూడా అదంతా కూడా పాజిటివ్ ఛార్జ్, ఇందులో ప్రోటాన్స్ ఉంటాయి. సో ఈ పాజిటివ్ ఛార్జ్ అంతా కలిపి ఏదో ఒక పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ అయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది మనకి. సో ది పాజిటివ్ ఛార్జెస్ may appear to be concentrated at a single point. So that single point is called center of gravity of the positive charges. That means all the charge of the positive charges of the nucleus is supposed to be concentrated at a single point. So that single point itself is called center of gravity of the positive charges. Similarly, చుట్టూ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఎలక్ట్రాన్స్ అన్నిటికీ కలిపి ఒక సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది. అంటే దీని మాస్ అంతా కూడా, ఈ చార్జెస్ అంతా కూడా ఎక్కడో ఒక చోట, ఎక్కడో ఒక బిందువు దగ్గర కాన్సన్ట్రేట్ అయినట్లుగా అనిపిస్తూ ఉంటాయి. సో దట్ పాయింట్ ఈస్ కాల్డ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ది నెగటివ్ చార్జెస్. చూసారా? సో ది whole negative charge is appeared to be concentrated at a single point. So that single point is called center of gravity of the negative charge. So మనకి center of gravity of positive charge ఉంది, center of gravity of negative charge ఉంది. సో ఇప్పుడు మనకి వీటిని బేస్ చేసుకుని ఏది పోలార్ మాలిక్యూల్, ఏది నాన్ పోలార్ మాలిక్యూల్ అని చెప్తాం అన్నమాట. సో ఇప్పుడు మనకి ఈ రెండు సెంటర్ ఆఫ్ గ్రావిటీస్ కనుక కోయిన్సైడ్ కాకపోతే, if the center of gravity of the positive charge and the center of gravity of the negative charge do not coincide, then that is called polar molecule. Do not coincide. Do not coincide means if the center of gravity is ఈ పాజిటివ్ చార్జెస్ కునే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ ఉందనుకుందాం, ఈ నెగిటివ్ చార్జెస్ కునే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ ఎక్కడ ఉందనుకుందాం, అంటే రెండు అవి ఒకే చోట లేవు, రెండు ఒకే చోట కాన్సన్ట్రేట్ అయినట్లుగా లేవు, అంటే వాటి మధ్యలో కొంత డిస్టెన్స్ ఉంది. సో ఇట్లాంటి మాలిక్యూల్స్ని పోలార్ మాలిక్యూల్స్ అంటాము. సో చూసారా, రెండు కూడా ఒకే చోట లేవు కాబట్టి వాటి మధ్యలో కొంత డిస్టెన్స్ ఉంది. ఎప్పుడైతే వాటి మధ్య కొంత డిస్టెన్స్ ఉందో, సో మనకి ఏం చెప్పచ్చు, వాటికి ఒక డైపోల్ మూమెంట్ ఉంది అని చెప్పచ్చు అనమాట.
because there is some distance between them. They are separated by a distance. Then we can say that it can have some permanent dipole moment. So these polar molecules have some permanent dipole moment. అట్లాగే రెండు ఒకే చోట లేవు కాబట్టి వీటికి స్ట్రక్చర్స్ ఎట్లా ఉంటాయంటే జనరల్గా అన్సిమెట్రికల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. దీస్ మాలిక్యూల్స్ హ్యావ్ అన్సిమెట్రికల్ స్ట్రక్చర్స్. సో వీటికి ఎగ్జాంపుల్స్ ఎట్లా ఉంటాయి, మనకి అన్సిమెట్రికల్ స్ట్రక్చర్ కదా, వీటికి ఎగ్జాంపుల్స్ ఏం తీసుకోవచ్చు అంటే H2O, HCl, NH3, అలాగే N2O. సో ఇట్లాంటి వాటి అన్నిటిని కూడా మనం ఎగ్జాంపుల్స్గా చెప్పచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ పోలార్ మాలిక్యూల్స్. సో పోలార్ మాలిక్యూల్ అంటే if the center of gravity of the positive charge do not coincide with the center of gravity of the negative charge, then those molecules are called polar molecules. And these polar molecules can have some permanent dipole moments. And these are having unsymmetrical structures. వీటికి సిమెట్రికల్ స్ట్రక్చర్ ఉండదు, అన్సిమెట్రికల్ స్ట్రక్చర్ ఉంటుంది. అట్లాగే వీటికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పచ్చు, H2O, HCl, NH3, అమోనియా, N2O. సో వీటిని ఎగ్జాంపుల్స్గా చెప్పచ్చు. ఈసారి నాన్ పోలార్ అంటే ఏంటో చూద్దాం. నాన్ పోలార్ మాలిక్యూల్ అంటే ఏంటో చూద్దాం. నాన్ పోలార్ అంటే చూడండి, పోలార్ అంటే రెండు సెంటర్ ఆఫ్ గ్రావిటీస్ కోయిన్సైడ్ కాకూడదు, జస్ట్ దీనికి రివర్స్లో వస్తుంది. ఇఫ్ the center of gravity of the positive charge and the center of gravity of the negative charge coincide with each other. ఏం కోయిన్సైడ్ అవుతాయి మనకి, సెంటర్ ఆఫ్ గ్రావిటీస్ రెండు కూడా కోయిన్సైడ్ అవుతాయి. సెంటర్ ఆఫ్ గ్రావిటీస్ ఆఫ్ పాజిటివ్ చార్జ్ అండ్ నెగటివ్ చార్జెస్ కోయిన్సైడ్ విత్ ఈచ్ అదర్, దెన్ దట్ ఈస్ కాల్డ్ ఏ నాన్ పోలార్ మాలిక్యూల్. సో ఎప్పుడైతే రెండు కూడా కోయిన్సైడ్ అయిపోయాయో, రెండు సెంటర్స్ కోయిన్సైడ్ అయిపోయాయో, దేర్ ఇస్ నో డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. రెండుకి మధ్యలో డిస్టెన్స్ లేదు, రెండు ఒకే చోట ఉన్నాయి అంటే ఏం చెప్పచ్చు దీనికి, ది డైపోల్ మూమెంట్ ఈజ్ జీరో. Dipole moment zero because they are not having any distance between them, they are not separated by a distance. So we can say that the dipole moment of the non-polar molecules is zero. అట్లాగే స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందా, they are symmetrical, they are having symmetrical structures. సో స్ట్రక్చర్స్ సిమెట్రికల్గా ఉంటాయిట. రెండు మధ్యలో డిస్టెన్స్ లేదు, రెండు ఒకే చోట ఉన్నాయి కాబట్టి దే ఆర్ హ్యావింగ్ ఎ సిమెట్రికల్ స్ట్రక్చర్. వీటికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పచ్చుట, ది ఎగ్జాంపుల్స్ ఆర్ నాన్ పోలార్ మాలిక్యూల్స్ ఆర్ H2, N2, O2, C6H6, బెంజిన్. సో వీటిని మనం ఎగ్జాంపుల్స్గా చెప్పచ్చు. సో ఈ పాయింట్స్ అన్నిటిని కలిపి మనం ఇది పోలార్ మాలిక్యూల్ గురించి, దిస్ ఈజ్ అబౌట్ నాన్ పోలార్ మాలిక్యూల్స్. సో ఎగ్జామ్లో మీకు రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ పోలార్ అండ్ నాన్ పోలార్ అంటే ఈ పాయింట్స్ రాస్తే సరిపోతుంది. ఒకసారి మనం చెప్తాను చూడండి. పోలార్ మాలిక్యూల్స్ మీన్స్ ఇఫ్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ది పాజిటివ్ చార్జ్ డు నాట్ కోయిన్సైడ్ విత్ ది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ది నెగటివ్ చార్జ్, దెన్ దోస్ మాలిక్యూల్స్ ఆర్ కాల్డ్ పోలార్ మాలిక్యూల్స్. దీస్ పోలార్ మాలిక్యూల్స్ ఆర్ హ్యావింగ్ సమ్ పెర్మనెంట్ డైపోల్ మూమెంట్. These are having unsymmetrical structures, and the examples of the polar molecules are H2O water molecule, HCl, NH3 and N2O. Similarly, non-polar means if the center of gravity of the positive charge and the center of gravity of the negative charge do coincide, if they coincide with each other, then those are called non-polar molecules. And these molecules has no dipole moment. So we can say the dipole moment of the non-polar molecules is zero. And the structure, how the structure will be? They are having the symmetrical structures. So examples for non-polar molecules are H2, N2, O2, C6, H6. So these are the examples of non-polar molecules.